హలో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఇది వచ్చేసి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ అండి. ఈ వీడియోలో చూపించి నేను ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలామందికి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం వీక్లీ డైలీ రొటీన్గా తీసుకునే దోశ, వడ, పూరి అలా కాకుండా వీక్లో ఒక 3 to 4 days ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా హెల్దీ అండి బాడీకి. సో ఈ వీడియోలో ఈ బ్రేక్ఫాస్ట్లో అయితే నేను రాగి జావా తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు అయితే రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా రాగి ఫ్లోర్ కలుపుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ కలుపుకున్న రాగి ఫ్లోర్ని మనం వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో జావా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. నేను ఇక్కడ జావాలోకి మజ్జిగ అండ్ నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇలా ఉట్టి రాగి జావ తీసుకునే బదులు ఇలా మజ్జిగ అండ్ నిమ్మరసం తీసుకోవడం వలన ఒంటికి అనేది చాలా బాగా చలవ చేస్తుందండి. సో రాగి జావ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఇక్కడ మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నానండి. మేమైతే డైలీ డీటాక్స్ జ్యూస్ లేదా ఏదైనా జ్యూస్ అయితే తీసుకుంటాము. సో ఇంట్లో మస్క్ మిలన్ ఉంది అనేసి ఈరోజు అయితే మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. సో ఇలా పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిల్క్ అండ్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు అయితే హనీ తీసుకుంటున్నానండి. మేము మ్యాక్సిమం షుగర్ని ఎక్కువ యూజ్ చేయమండి, అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. అందుకని ఓన్లీ ఒక 2 స్పూన్స్ వరకు అయితే హనీ తీసుకుంటున్నాను. సో ఇలా బాదంతో కొంచెం అయితే గార్నిష్ చేశాను. సో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట. నేను ఇక్కడ ఒక బాయిల్డ్ ఎగ్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో చూసారు కదా, రాగి జావా, జ్యూస్ అండ్ బాయిల్డ్ ఎగ్ అనమాట. చాలా హెల్దీ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో వీక్లీ ఒక 3 to 4 days అయినా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.